పెట్టారు కొత్తగా, అది మీకు ఎలా ఉండబోతుంది? గతంలో మీ ఇక్కడ మా రేషన్ షాప్కి వెళ్ళాలంటే బియ్యం, పంచదార ఇచ్చేవాళ్ళు. వాటితో పాటుగా వాళ్ళ నిత్యావసర వస్తువులు కూడా దాదాపు 60 రకాల వస్తువులు కూడా మార్కెట్ రేట్ కన్నా తగ్గించిస్తూ ఉన్నారు. చాలా బాగుందండి ఆలోచన. ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచన విధానం ఏంటంటే అండి, ఒక 20 ఏళ్ళు ముందుగా ఏం జరిగిద్దో ఇవాళ తెలుసుకుంటాడు ఆయన. అది మహిళల బాధలకు చూసే 99లో గ్యాసు దీపం పథకం కింద ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఏంటంటే బాధపడకూడదు, తిరగకూడదు, అన్ని ధరలు కూడా ఎక్కువైపోతున్నాయి అని ఇలాగ మీ మార్ట్ అనేది పెట్టి మా మార్ట్ అని పెట్టాడు, మా కోసం, మా మహిళల కోసం. ఇప్పుడు అందులో చౌక ధరలకు వచ్చే దాంట్లో మేము ఏంటంటే బయటికి వెళ్తే ఇంకెక్కువ ఖర్చు అయిపోతాయి. కనీసం ఒక 100 రూపాయలు పొదుపైనా మాకు అయినట్టే. అందుకని మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆయన దార్శనికుడు. ఒక మార్గంలో చేయాలి అంటే ఆయన తర్వాత ఏదైనా. ఆయన ప్రభుత్వంలో ఇలాంటిది పెట్టారంటే ఇంక ముందుకు ఇంకా కొన్ని చేస్తారు. ఇంకా అన్ని షాపుల్లో కూడా ఇంకెక్కువగా అందిస్తారని మేము నమ్ముతున్నామండి. బయట మార్కెట్ కన్నా ఇక్కడ తగ్గించి రేట్లు ఇస్తూ ఉన్నారు. మీకు ఎలా ఉంది స్పందన? చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బయట కన్నా ఇక్కడ ఇంకా తక్కువగా వచ్చేటప్పుడు మాకు ఇంకొక వస్తువు వచ్చింది. ఆ కొన్నిటి మీద తగ్గిన డబ్బులు ఇంకొక వస్తువు కొనుక్కుంటాం, ఇంకొక వంట సామాను ఇంకేదో కొనుక్కుంటాం. మాకైతే హ్యాపీగా ఉందండి. ఇంకా ఇన్ని మరిన్ని అలవాలి. ఆయన చేసే పనుల్లో మేము కూడా మాకు కూడా సంతోషకరమైన వార్తలు ఏంటంటే అన్నీ ఫ్రీ బస్ వేసాడు, మహిళలకు మంచి చేస్తున్నాడు. ఇప్పుడు ఇట్లాగ ఇచ్చాడు, తర్వాత గ్యాస్ బండ్లు వేస్తున్నాడు. మాకేంటంటే ప్రజానీకానికి ఏది అవసరమో అది చేస్తున్నాడు ఆయన. పేద ప్రజలు, మేము పేదవాళ్ళమి. మా ఏరియాలో ఇలాంటి మార్ట్ రావడం మాకు చాలా సంతోషం. డీ మార్ట్కి వెళ్తే రేట్లు ఎక్కువ, అందుకని మీ మార్ట్ అని పెట్టారు. మా కోసం, మా కొరకు పెట్టారు ఆయన. ఆయనకి చాలా థ్యాంక్స్ అండి. మా ద్వారా ఏం చెప్తారు? మీ మార్ట్ పెట్టాను చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెబుతామండి. ఆయనకి చాలా థ్యాంక్స్ చెబుతాం. ఎందుకంటే మా తరపున, మహిళల తరపున మేము ఆయన చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము తక్కువ ధరలకే మాకు సామాన్ అందిస్తున్నారు, సరుకులు అందిస్తున్నారు కాబట్టి ఆయన చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇన్ని పెట్టాలని కోరుకుంటున్నాం.